దేశంలోని పార్టీ స్థాపించిన 9 నెలలకి టీడీపీకి అధికారం దక్కిందని, ఆ ఘనత ఎన్టీఆర్ గారికి దక్కుతుందని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో మాట్లాడారు. క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే తెలియజేశారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ రాష్ట్రంలో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశాము. 4 రోజులు అసెంబ్లీ జరిగిన తర్వాత ఆపేశారు. తర్వాత సెక్రటేరియట్ మళ్ళీ తిరగడం జరిగినప్పుడు అక్కడ ప్రతి శాఖలో గతంలో ఉన్న పరిచయం ఉన్న అధికారులతో కానీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు ఒక్క కార్యక్రమాన్ని నేను చేయలేమని చెప్పి నాలో బాధ. ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు గుండు సున్నా చేసి ఈరోజు చూస్తుంటారు మీరు పేపర్లలో రోజుకు స్కామ్, వాడిని జైలు పంపడం, వీళ్ళని జైలు పంపడం. మళ్ళేమో ఏమి చేయకపోయినా మన అధ్యక్షుడు తీసుకెళ్లి జైలు వేశారు. కానీ ఇప్పుడు తప్పులు చేసి రోజుకు ఒక ఎంక్వైరీ చేసి కోర్టు గారి అధికారులు గారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తీసుకుని జైలు పోతే బయటకు రాలేకపోతున్నారు. అంటే ఆ విధంగా ఆర్థిక వ్యవస్థని మన రాష్ట్రాన్ని నాశనం చేస్తే, నేను గెలిచాను, గతంలో చాలా పనులు చేసే ప్రజలు ఆశలు పెట్టుకోనున్నారు, ఇవన్నీ సాధ్యమా అని చెప్పేసి నాలో భయం చేత నేను ఎక్కువ బయట, తర్వాత మానసికంగా నా మీద ఒత్తిడి పడు. అదేవిధంగా తిరుమలకి ఒంగోలు వెళ్ళిపోతుందని చెప్పేసి ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టాను. ఒంగోలు వెళ్తే కానీ పోటీ చేయాలని అవసరం లేదని చెప్పి నేను పార్టీకి కూడా చెప్పడం జరిగింది. త్రిపులకి ఒంగోలు వెళ్ళిపోతే నేను కనిగిరిలో పోటీ చేయలేదు. అంటే ఎంత బాగుందో నాకు అర్థం చేసుకోండి. అది మొన్న లోకేష్ బాబు గారు వీరయ్య, నా సోదరుడు, నాకు మంచి మిత్రుడు, తను చనిపోయినప్పుడు అక్కడ అమ్మనపురంలో వచ్చినప్పుడు, అన్న నా సంగతి ఏం తెలుసావు, బాబు నీకు ఇచ్చాను,